నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. శంభాజీనగర్లో ఔరంగజేబు సమాధిని తొలగించాలంటూ నాగ్పూర్ నగరంలో డిమాండ్ చేస్తున్న హిందువులపై దాడులు జరిగాయి. ముస్లింల మూక హిందూ గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఔరంగజేబు సమాధికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా ఖురాన్ దహనం జరిగిందనే పుకార్లతో నగరంలో అశాంతి నెలకొంది. రాళ్లు రువ్వడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం, వాహనాలను తగలబెట్టడంతో 15 మంది పోలీసు అధికారులు, మరో 30 మంది పౌరులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి సెక్షన్ 144 విధించారు. చిట్నీస్ పార్క్, మహాల్ ప్రాంతాలలో మొదట హింస చెలరేగింది. ఆ తర్వాతి ప్రాంతాలకు వ్యాపించింది. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ తర్వాత లాఠీ చార్జ్ చేశారు. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ మహాల్ ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమం చేపట్టింది. శాంతియుతంగా నిరసనలు చేస్తూ ఉండగా కొందరు రాళ్లు రువ్వడం, వాహనాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ దాడిలో అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక శాఖ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. మహాల్ ప్రాంతంలో కనీసం 500 నుండి 600 మంది పురుషులు అల్లాహు అక్బర్, లబైక్ యా రసూల్ అల్లా అని నినాదాలు చేస్తున్న గుంపును చూశానని ప్రత్యక్ష సాక్షి చెప్పడని ఓపీ ఇండియా నివేదించింది. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఎలాంటి ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ఈ సమయంలో ప్రజలు శాంతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. నాగ్పూర్ నగర పరిధిలోని కొత్వాలీ, గణేష్పేట్, లడక్గంజ్, పుచ్చావులి, శాంతినగర్, సక్కర్దర, నందన్వన్, ఇమాన్వాడ, యశోధరానగర్, కపిల్ నగర్లలో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగ్పూర్ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రజలు హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నానన్నారు నితిన్ గడ్కరీ. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారని, వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారని ఆయన అన్నారు. హింసకు కారణమయ్యే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. కొందరు రాళ్లు రువ్వారని, కొన్ని వాహనాలకు నిప్పు పెట్టడంతో మేము కూడా తగు చర్యలు తీసుకున్నామని నాగ్పూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. బాష్ప వాయువు ప్రయోగించామని, ఈ ఘటనలో కొందరు పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని, తన కాలికి రాయి తగిలి గాయం అయ్యిందని నాగ్పూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు పోలీసులు.